అటువంటిది అవసరమా? ఇక్కడేమీ మనం పార్టీలు చూడట్లేదే, ఇక్కడేమీ మనం కులాలు చూడట్లేదే, ఇక్కడ జగనన్న ఏమీ ఈ పలానా వాళ్ళకి మాత్రమే చేస్తాను అనేం చెప్పట్లేదే. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈయన పనిని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారే. మీకు నిజంగా పార్టీలు పట్టింపు ఉందా? రైట్. మేము శ్యామల గారి తెరకి పరిచయం అయినప్పుడు ఎలా చూసామో 2024లో కూడా అదే ఫిజిక్, అదే మెయింటైన్. ఏమీ లేదు, శుభ్రంగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు? ఏమీ లేదండి, చక్కగా బ్రాహ్మణ భోజన ప్రియ అని చక్కగా తింటూ ఉంటాను. ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్ అంతే. ఓకే. ఏమి ఇష్టంగా తింటారు శ్యామల గారు? ఎనీ టైం పప్పు ఆవకాయ. పప్పు ఆవకాయ ఎనీ టైం విత్ నెయ్యి ఆర్? విత్ నెయ్యి. అఫ్ కోర్స్, అది లేకపోతే ఈ రెండు కూడా వద్దు నాకు. అంటే మీరు బ్రాహ్మణ్, మీ హస్బెండ్ రెడ్డి కమ్యూనిటీ, ఇన్ జనరిక్గా ఏమైనా ఇష్యూస్ వచ్చాయా ఈ ఫుడ్లో కావచ్చు, ఈ కల్చర్లో కావచ్చు? వాళ్ళ ఫుడ్ స్టైల్ అంతా కొంత డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇప్పటికీ స్టిల్ పప్పు ఆవకాయ బ్యాచ్లోనే ఉండిపోయారు. అవును, నేను నేర్చుకున్నాను. నేనేమి తను తినొద్దని చెప్పను, తనేమి నన్ను తినమని అడగడు. సో ఎవరి బౌండరీస్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి కోసం ఎవరు ఏది మానేలేదు, అలవాటు చేసుకోలేదు. ఎప్పుడు అనిపించలేదా ఒకసారి టేస్ట్ చేద్దాం? అస్సలు ఫోర్స్ చేయడం కానీ ఏమీ లేదు. తాను కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవ్వరు లేదు. ఓకే. పర్సనల్గా శ్యామల గారు, మీ మ్యారిటల్ లైఫ్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్, అంటే మీ పైన కేసెస్ అవ్వచ్చు, ఇంతకుముందు జరిగిన అనేక ఇష్యూస్ ఉన్నాయి కదా, ఎలా తట్టుకొని ఈ జంట ముందుకెళ్తుంది? నరసింహ గారు, శ్యామల గారి లైఫ్ ఎలా సాగుతుంది అంటే? నేను ఎప్పుడు అదే చెప్తా, ఇష్యూస్ వేస్తారు, బురద జల్లే వాళ్ళు జల్లే ప్రయత్నం చేస్తారు. నిజం ఏంటో మనకు తెలిసినప్పుడు ఇష్యూస్ ఏమీ రావు, అసలు ఇష్యూసే ఉండవు. ఈ మధ్య కాలంలో కూడా ఆ కేసెస్ని మళ్ళీ తవ్వుతూ ఉన్నారు, అవి పోస్టులు పెడుతూ ఉన్నారు. అదే పెట్టిన వాళ్ళే పట్టించుకోవట్లేదు, పెట్టిన వాళ్ళకి ఏమీ టెన్షన్ లేదు, వీళ్ళు టెన్షన్ పడుతున్నారు. పండివ్వండి, మంచిదే కదా. ఓకే. ఫైనల్గా ఎంత ఫిగర్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. ఖచ్చితంగా 3 డిజిట్ నెంబర్తో మనం గెలవబోతున్నాం. డిజిట్. ఓకే. ఒక ఫిగర్ ఓపెన్గా 3 డిజిట్ నెంబర్ అని చెప్తాను. యా, డెఫినెట్లీ అదైతే ఖచ్చితంగా అనిపిస్తుంది నాకు. అండ్ నాకేం శక్తులు లేవు, ఏం జరుగుతుందో నాకు చూసే అంత జ్ఞానం లేదు, కానీ బట్ అనిపించింది మాత్రమే చెప్తా. ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఎందుకో. ఓకే, రైట్. సో 9వ తారీఖున ప్రమాణ స్వీకారానికి మాత్రం మీరు వెళ్తున్నారు? నేను వెళ్తాను అంతే. వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రభుత్వం, మీరు ఇష్టపడిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్న లీడర్షిప్. నేను అనుకుంటున్నది కాదు, ఆంధ్ర ప్రజలందరూ అనుకుంటున్నది. చూద్దాం, రిజల్ట్ కొన్ని రోజులే ఉంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ శ్యామల గారు. ఎప్పుడు అదే చిరునవ్వుతో అలానే హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. అండ్ ఎందుకంటే వెదర్ ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా యాజ్ అ ఫీమేల్గా నిజంగా ఈ ప్రచారం చేసినందుకే మీరు ఈ స్థాయిలో ట్రోల్ అవుతూ ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ, ఎంపీగా పోటీ చేస్తున్న వాళ్ళు ఇంకే స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొంటుంటారు. అంతే కదా పాపం. అవును, అది ఎవరైనా కూడా. కరెక్ట్. సో వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ అంట నేను. అవునా? ఎగ్జాక్ట్లీ. నాకైతే మామూలు కార్యకర్తలు ఇన్స్పిరేషన్. నేను వెళ్ళి చూసిన తర్వాత ఏం కష్టపడుతున్నారండి, అసలు మన కష్టం ఏముందండి దాంతో కంపేర్ చేస్తే. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జగనన్న గెలుపులో ఇంత సాయం చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగానే చాలా సందర్భాల్లో జగన్ గారు అంటారు, కార్యకర్తలే నా బలం, వాళ్ళు స్టార్ క్యాంపెయినర్స్. ఎస్. చూసారు అయితే మీరు ప్రత్యక్షంగా వాళ్ళ వర్క్ని? యా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ సక్సెస్. సో శ్యామల చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్. ఎందుకంటే తన నవ్వు, తన కళ్ళు చెప్తూ ఉన్నాయి, ఒక మంచి పరిపాలనకి, ఒక మంచి నాయకుడికి అనువైన సందర్భం ఈ రిజల్ట్ ఉండబోతోంది. ప్రమాణ స్వీకారం కూడా 9వ తారీఖున వైజాగ్లో ఉంటుంది. నేను వెళ్తున్నాను అని కూడా తను కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా ఎన్నో రోజులు లేదు, ఎన్నో గంటలు కూడా లేదు. సో ఎవరిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకోబోతున్నారు, ఎవరికి మ్యాండేట్ ఇవ్వబోతున్నారు? శ్యామల గారు అయితే 3 డిజిట్స్ ఇచ్చేశారు. సో అది ఖచ్చితంగా అనుకుంటున్నా, నాకు అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నా అభిప్రాయం ఏంటి?
ఇప్పటికి? నాకు చిన్నప్పుడు ఒక భయం, నేను ఇందాక చెప్పినట్టు, అంటే అమ్మ అది అసలు మనకి కాదు, మనది కాదు అది. మనం ఏంటి, ఓకే చదువుకున్నామా, ఒక జాబ్ తెచ్చుకున్నామా, లేదా నేను క్లాసికల్ డాన్సర్ సో అటువైపు వెళ్ళామా, ఇలా తప్ప అసలు ఎప్పుడు నాకు ఇటు సైడ్ అనేది అసలు ఆలోచన లేదు. ఎందుకంటే ఒక భయం. నాకే కాదు, నాలా చాలా మందికి ఆ భయాన్ని పోగొట్టిన వ్యక్తి కూడా జగనన్ననే చెప్పాలి. ఓకే. ఎందుకంటే మీరు కూడా రావచ్చు, యువత కూడా రావాలి, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎంతసేపు ఇప్పుడు బయట ఉండి ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పడం కంటే దిగి మార్చే ప్రయత్నం చేయొచ్చు కదా. కామెంట్ చేయడం చాలా ఈజీ, బట్ వచ్చి దిగి చూస్తూ ప్రజలతో ఉంటూ కలుపుకుంటూ ముందుకు పోతూ దీన్ని మార్చే ప్రయత్నం చేయగలిగితే ఎట్ ఏ నైట్ అవ్వకపోవచ్చు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే చూస్తాం కదా. సో ఐ వెల్కమ్ నిజంగా. అంటే ఈ సందర్భంగా నేను కూడా చెప్పాలనుకుంటున్నాను, యూత్ అందరూ కూడా యూ షుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. ఎస్. బట్ మీలాగా ఇబ్బందులు పడుతూ సస్టైన్ అవుతూ ఎంతమంది ఉండగలుగుతారంటారు? భయపడి వెనక్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంటుంది కదా. భయపెట్టేస్తారు, అసలు నిర్మోహమాటంగా భయపెట్టేస్తారు. ఎంత భయపెట్టేస్తారంటే అసలు ఇలాంటిది అవసరమా డిమైన్ చేస్తూ మనల్ని. అలాంటి సందర్భం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎస్ కొన్ని అటాక్స్ తీసుకోవాల్సి వస్తుంది అని నాకు తెలుసు, బట్ ఇంత ఘోరంగా ఉంటుంది అనేది నాకు తెలియదు. ఈ మధ్య కాలంలో అలాంటిది చాలా సివియర్గా మీరు ఫేస్ చేసినట్టున్నారు. ఈ బెంగళూరుకి సంబంధించిన ఇష్యూ అసలు ఏంటండి అది? నాకు మీ పేరు ఎందుకు వచ్చింది, అసలు మీరు ఎక్కడున్నారు? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా ఆ ట్రోలింగ్ కావచ్చు, ఆ కమెంట్స్ కావచ్చు తగ్గలేదు. ఎందుకు? చెప్తున్నా కదా, ఒక కసి. అంటే ఇప్పుడు ఇంకా తిట్టేసి చంపేసి అవతల వాళ్ళని మానసికంగా కృంగదీసేసి ఇంకా అసలు భయపెట్టి వద్దు బాబా అని వెనక్కి వెళ్ళిపోయేలా చేసేయాలి. ఎవరు రాకూడదు, వాళ్ళు 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 వాళ్ళే ఉండాలి. ఎవరు బయట వాళ్ళు రాకూడదు, ఎవరు కొత్త వాళ్ళు రాకూడదు. యువతల పక్క వెల్కమ్ చేసి పక్కన పెట్టుకుని భుజం మీద చెయ్యేసి నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పి నడిపించేటువంటి వ్యక్తులు ఉన్నారు. అటుపక్క చూస్తే నాకు కామెంట్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి వ్యక్తులు ఉన్నారో అసలు. సో అది చెప్తున్నా కదా, ఒక వంక కావాలి. ఒక మనిషి మీద బురద చల్లడానికి ఒక వంక దొరికింది, వాడేసుకున్నాం. మొన్న అసలు ఎందుకు వచ్చిందంటారు మీ పేరు? అసలు ఏం జరిగింది ఒకసారి రీకలెక్ట్ చేయండి. నన్ను అడిగితే నేనేం చెప్తానండి, ఐ థింక్ అసలు అది ఎప్పుడు జరిగింది నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు, కానీ నేను ఇంట్లో ఉన్నాను, ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాను. నేను ఓటేసి చీరాల్లో ఓటేసి వచ్చేసాము, ఇంకంతే. ఎక్కడికి వెళ్ళను కూడా వెళ్ళలే, నేను అసలు హైదరాబాద్ దాటలా. అలాంటిది నేను అక్కడ ఉన్నాను అని చెప్పి వీళ్ళు ఒక వార్తలు క్రియేట్ చేయడం, దట్ ఒక వైసీపీ నేతతో పాటు తన పేరు ఎందుకు? ఎంత అసహ్యం అంటే అది అసలు ఎలా ఉంటుందండి విన్న వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాదు అని ప్రూవ్ అయింది, తేట తెల్లాలు అయ్యాయి నిజాలన్నీ కూడా. ఇప్పుడు ఎదుర్కోవాల్సింది వాళ్ళే. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? సమాధానం చెప్తారని మనం వెయిట్ చేసాం కూడా, సమాధానం ఏమీ రాలేదు అక్కడ నుంచి. సో కేసు ఫైల్ చేసాం కూడా. ఓకే. ఈ కమెంట్స్ చూస్తూ ఉంటాను అంటున్నారు కదా, అవి చదివినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? నేను స్టార్టింగ్లో కొంచెం చదివేదాన్నండి, తర్వాత అసలు నేను అసలు నేను చదవడం మానేశాను. అవునా? అదే బెటర్ ఏమో. మనం చేసే పని 100 మందికి నచ్చాలని లేదండి. తిట్టేవాళ్ళు తిడతారు, వాళ్ళ ఇష్టం. అవును.